హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ని తెలుగు నుండి ఇంగ్లీష్ ఎలా చెప్పాలో తెలుసుకుందాం. డొంక తిరుగుడుగా మాట్లాడడం. డొంక తిరుగుడుగా మాట్లాడడం అనడానికి బీట్ అరౌండ్ ద బుష్ ఆర్ బీట్ అబౌట్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ ఆర్ బీట్ అబౌట్ ద బుష్. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఆపి అసలు విషయం ఏమిటో చెప్పు. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఆపి అసలు విషయం ఏమిటో చెప్పు. స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ ద ట్రూత్. స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ ద ట్రూత్. మీరు డొంక తిరగడం ఆపి అసలు విషయంకి రండి. కనుల పండుగగా. కనుల పండుగగా అనడానికి ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్. ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్. మా బాబు పుట్టినరోజు కనుల పండుగగా జరిగింది. మా బాబు పుట్టినరోజు కనుల పండుగగా జరిగింది అంటే చాలా ఆనందంగా జరిగిందని అర్థం. మై సన్ బర్త్డే వాజ్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్. మై సన్ బర్త్డే వాజ్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్. నా కొడుకు డ్యాన్స్ చూడటం నాకు కన్నుల పండుగగా ఉంది. నా కొడుకు డ్యాన్స్ చూడటం నాకు కన్నుల పండుగగా ఉంది. వాచింగ్ మై సన్స్ డ్యాన్స్ వాజ్ ఏ ఫీస్ట్ ఫర్ మై ఐస్. వాచింగ్ మై సన్స్ డ్యాన్స్ వాజ్ ఏ ఫీస్ట్ ఫర్ మై ఐస్. ఆ విషయాన్ని చూడటానికి కన్నుల పండుగగా ఉంది. ఆ విషయాన్ని చూడటానికి కన్నుల పండుగగా ఉంది. ఇట్ ఈజ్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్ టు సీ దట్. ఇట్ ఈజ్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్ టు సీ దట్. వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన విద్య. ఏ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్. ఫర్ ఎగ్జాంపుల్, వంట చేయడం అనేది మా అమ్మకి వెన్నతో పెట్టిన విద్య. వంట చేయడం అనేది మా అమ్మకి వెన్నతో పెట్టిన విద్య. కుకింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై మదర్. కుకింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై మదర్. బొమ్మలు వేయడం అనేది మా తమ్ముడికి వెన్నతో పెట్టిన విద్య. బొమ్మలు వేయడం అనేది మా తమ్ముడికి వెన్నతో పెట్టిన విద్య. డ్రాయింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై బ్రదర్. డ్రాయింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై బ్రదర్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది వెన్నతో పెట్టిన విద్య. లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్. లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ముఖం చాటేయడం. ముఖం చాటేయడం. గివ్ ద కోల్డ్ షోల్డర్. గివ్ ద కోల్డ్ షోల్డర్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వెందుకు నన్ను చూసి ముఖం చాటేస్తున్నావు. నువ్వెందుకు నన్ను చూసి ముఖం చాటేస్తున్నావు అని అంటూ ఉంటాం కదా. వై ఆర్ యూ గివింగ్ మీ ద కోల్డ్ షోల్డర్. వై ఆర్ యూ గివింగ్ మీ ద కోల్డ్ షోల్డర్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. కిల్ టూ బర్డ్స్ విత్ వన్ షాట్. కిల్ టూ బర్డ్స్ విత్ వన్ షాట్. రెండు పనులు ఒకేసారి చేసినప్పుడు ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఏవైనా రెండు పనులు ఒకేసారి చేస్తే ఈ విధంగా చెప్తాం. సొంత డబ్బా కొట్టుకోవడం. సొంత డబ్బా కొట్టుకోవడం. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. ఎవరి గొప్పల గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఇలా అంటూ ఉంటాం. ఎవరి గొప్పల గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఇలా అంటూ ఉంటాం. హీ ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ ఇట్స్ సో బోరింగ్. హీ ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ ఇట్ ఈజ్ సో బోరింగ్. వెన్నుపోటు పొడవడం. వెన్నుపోటు పొడవడం. Stab someone in the back. Stab someone in the back.
ఎవరైనా మనతో స్నేహంగా ఉండి నమ్మించి మోసం చేస్తే వారిని ఇలా వెన్నుపోటు పొడవడం అంటాం. మనతో ఉండి మనల్ని బాగా మోసం చేస్తే అతన్ని ఈ విధంగా అంటాం. అతడు నా స్నేహితుడిని అనుకున్నాను. అతను నాకు వెన్నుపోటు పొడిచాడని నేను నమ్మలేకపోతున్నాను. అతను నా స్నేహితుడిని అనుకున్నాను. అతను నాకు వెన్నుపోటు పొడుస్తాడని నేను నమ్మలేకపోతున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ థాట్ హీ ఈజ్ మై ఫ్రెండ్. ఐ కాంట్ బిలీవ్ దట్ హీ స్టేబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. ఐ థాట్ హీ ఈజ్ మై ఫ్రెండ్. ఐ కాంట్ బిలీవ్ దట్ హీ స్టాబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. గతం గతః. గతం గతః. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. గతంలో జరిగిన విషయాల గురించి నా దగ్గర మాట్లాడకు. గతంలో జరిగిన విషయాల గురించి నా దగ్గర మాట్లాడకు. డోంట్ టాక్ టు మీ అబౌట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. డోంట్ టాక్ టు మీ అబౌట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. గతం గురించి ఇక ఆలోచించుకు. గతించినవి ఉండనివ్వండి. గతం గురించి ఇక ఆలోచించుకు. గతించినవి ఉండనివ్వండి. డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్ ఎనీమోర్. లెట్ బైగాన్స్ బై బైగాన్స్. డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్ ఎనీమోర్. లెట్ బైగాన్స్ బై బైగాన్స్. బైగాన్స్ బై బైగాన్స్ అంటే పాస్ట్లో జరిగినవని అర్థం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.